అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. కంటి చూపుకి ఎంతో మేలు చేసే క్యారెట్తో ఈరోజు అయితే టేస్టీగా అండ్ సింపుల్గా క్యారెట్ రైస్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా కడాయిలోకి కొద్దిగా ఆయిల్ని వేసుకుని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత దాల్చిన చెక్క, లవంగపు మొగ్గలు, యాలక్కాయ, బిర్యానీ ఆకు, కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చిని వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుని ఉల్లిపాయ ముక్కల్లో ఉండే పచ్చివాసన పోయేదాకా అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్ని ఒక కప్పు దాకా వేసుకుని మన రుచికి సరిపడంతగా కొద్దిగా సాల్ట్ని వేసుకుని క్యారెట్ మనకి మగ్గేంత వరకు ఫ్రై చేయాలి. క్యారెట్ మనకి ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసుకుని ఒక స్పూన్ దాకా సాంబార్ పౌడర్ని అయితే వేసుకోండి. ఇప్పుడు ఒకసారి దీనంతా బాగా మిక్స్ చేసేసాక లాస్ట్లో మనం టేస్ట్ కోసం అయితే కొద్దిగా నెయ్యినైతే యాడ్ చేస్తున్నాను. ఇంకా పుల్లగా తినాలి అనుకున్న వాళ్ళైతే అర నిమ్మకాయనైతే పిండుకోండి. నేనైతే యాడ్ చేయట్లేదండి నిమ్మరసాన్ని. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరనైతే యాడ్ చేసేసాను. ఈ క్యారెట్ రైస్ అంటే ఎంతమందికి ఇష్టమో లైక్ చేసి కింద కామెంట్ చేయండి. మన వీడియోస్ ఏమైనా మీకు కొంచెమైనా హెల్ప్ అవుతాయి అనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.